సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి నువ్వు కనిపెట్టినటువంటి కొత్త కోణం ఏంటి, కొత్త దర్యాప్తు ఏంటి, ఏం జరుగుతూ ఉంది, ఏ సమాచారం ఉంది? మనం చెప్పినట్టే జరుగుతున్నాయి కదా సార్. మనం చెప్పినట్టు జరగట్లా, వాళ్ళు చేసింది మనం చెబుతున్నాం. కాదు అదే చెప్తాను సార్. అంటే మనము అక్కడ ఏం జరిగిందో మనం ఏదైతే చెప్పామో అవే తర్వాత బయటకు వస్తున్నాయి. ఓకే, హీరోయిన్లకు సంబంధించి మనమే చెప్పాము. సో మనం చెప్పిన తర్వాత మనం చెప్పలా, వాళ్ళు చేసింది మనం చెప్పాము. అది ఓకే, టోటల్ గా ఓకే సార్, నేను కూడా అగ్రీ అవుతాను. అక్కడ జరిగింది ఏం జరిగిందో అది జరిగిందని మనం బయటికి తీసుకొచ్చాం అంతే, అంతకు మించి ఏం లేదు అనుకుంది మీరు చెప్పినట్టుగానే. ట్రయల్ రన్ అంటే తెలుసు కదా సార్, మనకి ఏదైనా ఒక వస్తువు సంబంధించి కొనాలనుకున్నప్పుడు ఒక ట్రయల్ రన్ చేస్తాం కదా. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కూడా ట్రయల్ రన్ జరిగింది సార్. కొన్ని సిమ్ కార్డులు కొన్నారు. ఆ కొన్ని సిమ్ కార్డులను కొన్ని ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి ఎవరినైతే వీళ్ళు అంటే ఇక ఫ్యూచర్లో కొంతమందిని ట్యాప్ చేయాలనుకుంటున్నారో అందుకోసము కొంతమందికి ఈ సిమ్ కార్డులను అయితే ఇచ్చారు. ఆ సిమ్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునేది, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నది, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక ట్రయల్ రన్ రూపంలో విన్నారు. ఆ ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ జరిగినటువంటి వ్యవహారం ఇది. వన్స్ ఆ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. అంటే ఇక్కడ ఒకటి, ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్లకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు పోలీసులు సార్. ఈ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఇజ్రాయెల్ నుంచి తీసుకొని వచ్చినటువంటి వాటిల్లో ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళు కొంత సహకరించారు, యాక్సెస్ అనేది ఇచ్చారు. ఎలా ఇచ్చారు అంటే వీళ్ళు దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్లో పలానా ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఆ మొత్తం ఆడియో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎటువంటి మెసేజ్లు కావచ్చు పంపిస్తున్నారు, కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాన్ని వినాలి అంటే ఖచ్చితంగా సర్వీస్ ప్రొవైడర్ అనుమతి ఉండాలి వీళ్ళ దగ్గర. వీళ్ళు ఫస్ట్ ఏదైతే ట్రయల్ రన్ చేశారో అప్పుడు కొన్ని నెంబర్లకు మాత్రమే ఇదో ఈ నెంబర్లు మేము తీసుకుంటున్నాం కదా, సో అందులో భాగంగా ఈ పర్మిషన్ మాకు ఇవ్వాలి అని అడిగారు. కానీ ఆ తర్వాత ఓకే అయ్యింది కాబట్టి మొత్తం ఇంకా ఎవడి సిమ్ అయినా సరే ఇంకా పలానా XYZ ప్రతి సిమ్మును కూడా వినే విధంగా సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర నుంచి అనుమతి వీళ్ళు తీసుకున్నారు. అయితే సర్వీస్ ప్రొవైడర్లు కేంద్రం అనుమతి లేకుండా ఏ విధంగా వీళ్ళకి అనుమతి ఇచ్చారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అతి త్వరలో వాళ్ళని కూడా పిలిపించి మీరు ఏ విధంగా ఇప్పుడున్నటువంటి SIBకి అనుమతి ఇచ్చారు అని క్వశ్చన్ చేయబోతున్నారు. డెఫినెట్గా ఇది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మోరోవర్ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కాకుండా ఈ మొత్తం మొబైల్కి సంబంధించినటువంటి నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చుట్టూ కూడా ఇది బిగిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళే పర్మిషన్ ఇవ్వడం అంటే ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. ఇదంతా కూడా ఒక యాంగిల్ అయితే సార్, ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే రాధాకిషన్ రావును అయితే విచారించారు, సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఆయన ఇంకా ఆల్మోస్ట్ జరిగింది ఏదో జరిగింది, ఇంకా జరగాల్సింది ఏంటో ఏముంది అనే విధంగా ఆయన మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఎస్, ఆల్మోస్ట్ ఇంకా సంతకం పెట్టి యాక్సెప్ట్ చేసేటటువంటి విధానం అవన్నీ కాకపోయినప్పటికీ ఒప్పేసుకోవడం జరిగింది. అంటే ఇలా జరిగి ఉండొచ్చు, లేకపోతే నా పైన ఉన్నటువంటి అధికారి చెప్పారు, ఈ విధంగా ప్రాసెస్ అంతా జరిగినప్పటికీ ఫోన్లకు సంబంధించి విన్నటువంటి ఆ మొత్తం కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకున్నట్టుగానే అర్థమైపోయింది. పోలీసులు ఇక పైన అంటే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి నెక్స్ట్ ప్రభాకర్ రావు సార్, చాలా కీలకమైనటువంటి పర్సన్ ఎవరన్నా ఉన్నట్టే ఆ ప్రభాకర్ రావు కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఆయన రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఆయన డెఫినెట్గా వచ్చే అవకాశం అంటే ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ ఫోన్లకు సంబంధించి సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కొంత కీలక మలుపు అయితే తిరిగింది సార్. ఏదైతే కొంతమంది ఒక హీరోయిన్ ఏదైతే ఉన్నారో ఈరోజు వచ్చినటువంటి అంటే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా అంటే భార్యాభర్తల వ్యక్తిగత జీవితాలు కూడా అంటే వాళ్ళ పర్సనల్ మాటలు కూడా వింటారా అని ఆ పదం వాడారు కదా సార్. ఇక్కడ ఇందుకోసమే సార్ వాడింది ఆయన, ఒక హీరో దీనికోసమే సార్. ఎందుకంటే ఆయన దగ్గర ఉంది రిపోర్ట్, అది ఒక హీరోయిన్కి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే దానిపైన రేవంత్ రెడ్డి దగ్గర పూర్తి సమాచారం ఉంది సార్. అసలు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే అసలు ఆ హీరోయిన్కి సంబంధించి ఆ హీరోయిన్ మాత్రమే వినాలనుకుని ఫస్ట్ స్కెచ్ చేసుకున్నారు. అది కాస్త కూడా అడ్డం తిరిగేసరికి అది ఎటో వెళ్ళిపోయి చివరికి విడిపోయేంత వరకు కూడా వచ్చింది. సో అది దృష్టిలో పెట్టుకొని అంటే ఒక కాపురాన్ని నాశనం చేశారు అనే కోపంతోనే అనే బాధతోనే రేవంత్ రెడ్డి ఈరోజు ఆ కామెంట్ చేయడం జరిగింది. ఇటువంటి కామెంట్లు కేవలం సినీ రంగమే కాదు సార్, రానున్న కాలంలో అనేక కొత్త విషయాలు కూడా బయటికి రాబోతున్నాయి. చాలా సంచలనమైనటువంటి విషయాలే మనం కూడా చెప్పబోతున్నాం. ఓకే,
రైట్. అది అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఆలోచన అంటే ఆ స్థాయిలో జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరే, ఆయన అయితే కొన్ని కీ పాయింట్స్నే మాట్లాడారు. అంటే ట్యాపింగ్పై విచారణ జరుగుతుంది, తప్పకుండా చర్యలు ఉంటాయి. అధికారులకు ఆ రోజే నేను చెప్పాను, వినలేదు. ఇవాళ జైలుకి వెళితే అటువైపు కూడా ఎవరు చూడటం లేదని కూడా అన్నారు. సరే, ట్యాపింగ్ చేసిన వారు జైల్లో చెప్పకూడు తినాల్సిందే అనేటువంటి దాన్ని కూడా బల్లగుద్ది మరీ చెప్పారు. ట్యాపింగ్ చేసి ఉంటే ఏమవుతుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ ట్యాపింగ్ చేస్తే ఏమైంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఇక్కడ కొన్ని యాంగిల్స్ ఉంటాయి సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ పరంగా ఉంటుంది, ఫోన్ ట్యాపింగ్ అనేది మనీ పరంగా ఉంటుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంటే థర్డ్ యాంగిల్లో ఏంటంటే జీవితాలతో సంబంధించినటువంటి వ్యవహారం సార్. అంటే డబ్బులు అంటే పట్టుకోవచ్చు, డబ్బులు మళ్ళీ వస్తాయి మళ్ళీ పోతాయి, అవన్నీ తర్వాత పొలిటికల్ పార్టీకి సంబంధించి సార్. నువ్వు చెప్పింది కరెక్ట్. అంటే పొలిటికల్ అసలు యాక్చువల్గా ఇదే ఉగ్రవాదులకి మావోయిస్టుల కోసం మొదలైన ట్యాపింగ్ సిస్టము చివరకు పొలిటికల్ పార్టీలని ట్యాప్ చేసేందుకు వచ్చింది. అక్కడ నుంచి పొలిటికల్ పార్టీలు ట్యాపింగ్ చేయడం ఎప్పుడైతే మొదలైందో అక్కడి నుంచి ఏదైతే అక్రమ సంపాదన కోసం కొంతమంది అధికారులు హవాలా వాళ్ళని, గోల్డ్ షాప్ వాళ్ళని, లేకపోతే ఇతర వ్యాపారస్తుల్ని బెదిరించి వాళ్ళ వ్యాపారాల్లో జోక్యం చేసుకొని వసూలు చేయడం కోసం నెక్స్ట్ స్టెప్ మొదలైంది. అక్కడ నుంచి డబ్బు కూడా వచ్చిన తర్వాత ఏమవుతుంది, స్టారు సెలబ్రిటీసు వాళ్ళ ఫోన్లు కొడిని వాళ్ళతోటి కూడా సరే వాళ్ళ వ్యవహారాలతో వాళ్ళతోటి వీళ్ళకే పనుందో, హీరో వ్యాపారస్తులతో అయితే డబ్బుతోటి పనుంది, వాళ్ళ హీరోయిన్తో ఏం పనుందో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఒక అంటే మలుపు ఏ విధంగా తిరిగింది అనే దాని మీద రేపు పూర్తి స్థాయిలో డీటెయిల్ గా అయితే రేపు ఎస్పీటీలో నేను ఇవ్వబోతున్నాను సార్. ఉంది కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఇంకా అసలు ఏం జరిగింది అనేది రేపటి వరకు వెయిట్ చేద్దాం. కానీ మరి భయపెట్టే విధంగా చెప్పాక కొంచెం రకంగా సరే, ఓకే మధు, రైట్.